ఇప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోయే ఈ మూవీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీరు కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇక మనం మూవీ స్టోరీలోకెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి ఇంద్ర అనే ఒక పోలీస్ ఆఫీసర్‌ని చూపిస్తారు. ఇంద్ర అనే పోలీస్ ఆఫీసర్ సాధు అనే ఒక ముసలాయన ఇంటికైతే వెళ్తాడు. ఒక వ్యక్తి మిస్సింగ్ కేస్ గురించి. అయితే ఇంద్ర వచ్చేసి సాధు డోర్‌ని అయితే నాక్ చేస్తూ ఉంటాడు గానీ సాధు అయితే డోర్‌ని ఓపెన్ చేయడు. ఇక ఇంద్రకి విసుగొస్తూ ఉంటుంది. అప్పుడే అహల్య అనే అమ్మాయి ఆ డోర్‌ని ఓపెన్ చేస్తుంది. ఇంద్ర అహల్యని చూసి ఫస్ట్ లుక్ లోనే ఈ అమ్మాయి ఎవరు చాలా బాగుంది, చాలా అందంగా ఉంది అని ఆ అమ్మాయికి అయితే అట్రాక్ట్ అయితే అయిపోతాడు. ఒకవైపు అహల్య కూడా మీకేం కావాలి అని అడుగుతుంది. అయితే ఇంద్ర నేను సాధుని కలవాలి అని అంటాడు. అప్పుడు అహల్య కూడా సరే లోపలికి రండి అని ఫస్ట్ ఫ్లోర్ కి ఇంద్రని అయితే తీసుకువెళ్తుంది. ఇంద్ర ముందు అహల్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటేని ఒకవైపు ఇంద్ర అహల్య వైపు చూస్తూ ఆమెను మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఆమెకి అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. చాలా అందంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక అలాగా అహల్య ఇంద్రాని ఇంటి లోపలికి తీసుకువెళ్తుంది. ఇంటి లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న కొన్ని బొమ్మలు కింద పడిపోతాయి. అహల్య ఆ బొమ్మల్ని చూసి ఏంటో ఈ రూమ్ లోని అంత మిస్టరీగా ఉంటుంది, ఎవరన్నా కొత్త వాళ్ళు ఇంటికి వస్తేని ఈ బొమ్మలన్నీ కింద పడిపోతూ ఉంటాయి అని ఆ బొమ్మల్ని తిడుతూ ఉంటుంది. మీరు ఇంకోసారి ఇలాగ కింద పడిపోయినట్లయితే మిమ్మల్ని కొడతాను అని ఆ బొమ్మల్ని అంటూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ రూమ్ లో ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతుంది కదా, ఆ గాలికి పడిపోయి ఉంటాయని అంటాడు. అహల్య పోలీస్ ఆఫీసర్ అడుగుతుంది, మీరు కూర్చోండి, మీకు తాగడానికి ఏమన్నా కావాలా, టీ గానీ కాఫీ గానీ డ్రింక్ గానీ అని అడిగితేని పోలీస్ ఆఫీసర్ మీకు ఇబ్బంది లేకపోతే కాఫీని తీసుకురండి అని అంటాడు. ఇంకా అహల్య కూడా పోలీస్ ఆఫీసర్ అక్కడ కూర్చోమని కాఫీ తేవడానికి వెళ్తుంది. అయితే పోలీస్ ఆఫీసర్ కి అక్కడ ఉన్న ఆ బొమ్మలు కొద్దిగా వింతగా కనిపిస్తాయి. ఆ బొమ్మల దగ్గరికి వెళ్లి అంతా పరిశీలించి చూస్తూ ఉంటాడు. అయితే ఆ బొమ్మల్లోని ఒక బొమ్మ పోలీస్ ఆఫీసర్ వెతుకుతున్న ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి పోలికలతోనే ఆ బొమ్మ కూడా ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ ఆ బొమ్మని ఆ వ్యక్తిని పక్క పక్కన పెట్టి చూస్తాడు. రెండు సిమిలర్ గానే ఉంటాయి. అయితే పోలీస్ ఆఫీసర్ ఇంకా ఇంట్రాగేషన్ చేద్దాము అని ఆ బొమ్మని అక్కడే పెట్టేస్తాడు. అప్పుడే ఆ పక్కన పోలీస్ ఆఫీసర్ కి ఒక గ్లాస్ బాక్స్ లోని ఒక రాయి కనిపిస్తుంది. ఏంటి ఈ రాయిని ఈ గ్లాస్ బాక్స్ లో పెట్టాడు అని దాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే వెనక నుంచి మళ్ళీ ఇంకొక బొమ్మ అయితే కింద పడుతుంది. పోలీస్ ఆఫీసర్ మళ్ళీ ఫ్యాన్ వైపు చూసి ఆ బొమ్మని తీసి మళ్ళీ పైన పెడతాకి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ప్లేస్ కి ఒక పెద్దతను వస్తాడు. చాలా సమయం నుంచి మీరు వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారు అని అంటాడు. పోలీస్ ఆఫీసర్ ఎవరా అని ఆలోచిస్తూ ఉంటేనే ఆ పెద్దతను తనను తాను పరిచయం చేసుకుంటాడు. నేనే సాధు అని. పోలీస్ ఆఫీసర్ కూడా సాధు అంటే మీరేనా అని అంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూర్చుంటాడు. సాధు పోలీస్ ఆఫీసర్ తో అంటాడు, మీరు ఏమన్నా తాగుతారా తింటారా అని. పోలీస్ ఆఫీసర్ మీ అమ్మాయి నన్ను రిసీవ్ చేసుకుంది, మీ అమ్మాయి నాకు కాఫీ చేస్తాను అని వెళ్ళింది అని పోలీస్ ఆఫీసర్ అంటేని మా అమ్మాయ ఎవరు మా అమ్మాయి అని అంటాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ నన్ను కింద రిసీవ్ చేసుకుంది కదా అంటేనే అప్పుడే ఆ ప్లేస్ కి అహల్య వస్తుంది. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఇగో ఈ అమ్మాయి నన్ను తీసుకొచ్చింది అంటేని సాధు అంటాడు, ఈ అమ్మాయ నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు, ఈమె నా డాటర్ కాదు, నా అర్ధాంగిని అంటే నా వైఫ్, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి అని అంటాడు. పోలీస్ ఆఫీసర్ సారీ సారీ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటేని సాధు అంటాడు, ఏమీ పర్వాలేదు, అందరూ అలాగే అర్థం చేసుకుంటాడు. ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమిస్తున్నాను అంది. నేను అన్నాను నాకన్నా ఎంతో ఏజ్ లో ఉన్న వాళ్ళు అలాగే ఎంతో అందగాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకో, నన్నే ఎందుకు ప్రేమిస్తున్నావు అంటేని నా భార్య నాకు నువ్వే కావాలి అని నన్ను పెళ్లి చేసుకుంది అని సాధు ఇంద్రతో చెప్తాడు. అయితే ఇంద్ర కూడా షాక్ అవుతాడు. ఒకవైపు అహల్య కూడా ఇంద్రకి కాఫీ ఇస్తూ అతని చేతిని టచ్ చేస్తుంది. వెంటనే ఇంద్ర అహల్య కూడా తనని లైక్ చేస్తుంది అన్న విషయం అర్థం చేసుకుంటాడు. తర్వాత అహల్య కాఫీ తాగడానికి కింద కూర్చుని కాళ్ళతో కూడా ఇంద్రని టచ్ చేస్తూ ఉంటుంది. ఇంద్రకి విషయం అయితే అర్థమైపోతుంది. ఆ తర్వాత ఇంద్ర సాధుని అడుగుతాడు, ఒక వ్యక్తి మీ దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చాడు అన్న విషయం నాకు తెలిసింది. అయితే ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి కనపడటం లేదు, ఆ వ్యక్తి గురించి మీకు ఏమన్నా తెలుసా అని ఇంద్ర సాధుని అడుగుతాడు. అయితే సాధు ఆ విషయాన్ని చెప్తూ ఉంటాడు. ఒకవైపు అహల్య కూడా నేను పైకి వెళ్లి రిలాక్స్ అవుతాను అని బెడ్రూమ్ కి వెళ్ళిపోతుంది. అహల్య అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు కూడా ఇంద్ర అహల్య వైపు చూస్తూ ఉంటాడు. ఒకవైపు సాధు ఇంద్ర అహల్య వైపు చూస్తున్నాడు అన్న విషయాన్ని గమనించి చాలా అందంగా ఉంది కదా అని అంటాడు. ఇంద్ర కూడా అవును అని అంటాడు. సరే విషయం గురించి చెప్పండి అంటే అప్పుడు సాధు అసలు విషయాన్ని చెప్తాడు. కొన్ని రోజుల క్రితం మీరు చూపించిన అబ్బాయి నా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చాడు. అయితే నేను ఆ సమయంలో పని ఉండి వేరే ప్లేస్ కి వెళ్ళాను. నేను తిరిగి వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ రాయ కింద పడిపోయి ఉంది. అయితే ఈ రాయికి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ రాయిని చేతిలో పెట్టుకుని మీరు ఎవరిలాగైతే మారాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు మీరు తలిచినట్లయితే మీరు వాళ్ళలాగా మారిపోతాడు. బహుశా మీరు వెతుక్కుంటూ వచ్చిన అబ్బాయి కూడా ఈ రాయి చేతిలో పట్టుకుని ఎవరి పేరన్నా తలుచుకుని ఉండుంటాడు, అందుకే ఆ అబ్బాయి వాళ్ళలాగా మారిపోయి ఉంటాడు అని సాధు ఇంద్రతో చెప్తాడు. అయితే ఇంద్రకి చాలా కోపం వస్తుంది. పోలీసులతో మీరు ఎటకారం చేస్తున్నారా, పోలీసులు అంటే మీకు కామన్
కామెడీగా ఉందా? మీరేం చెప్పినా మేము నమ్మేస్తాము అనుకుంటున్నాడా అని పోలీసు సాధు మీద చిరాకు పడతాడు. అప్పుడు సాధు అంటాడు, నాకు తెలుసు మీరు నమ్మరు అని. మీకు కావాలంటే మీ మీద మీరే టెస్ట్ చేసుకోండి. అప్పుడే మీకు నమ్మకం కలుగుతుంది. ఈ రాయిని మీరు చేతిలోకి తీసుకుని మీరు నాలాగా అవ్వాలి అని మీ మనసులో అనుకోండి. అప్పుడు మీరు నాలాగా మారిపోతారు. కావాలంటే మీరు టెస్ట్ చేయడం కోసం మీరు నాలాగా అవ్వాలి అని అన్న తర్వాత నా భార్య రూమ్ లోకి వెళ్ళండి. నా భార్య ఫోన్ కిందే మర్చిపోయింది. ఫోన్ ఇవ్వడానికి రూమ్ లోకి వెళ్ళండి. అప్పుడు మీకే తెలుస్తుంది అంటాడు. పోలీస్ ఆఫీసర్ కూడా నిజంగా టెస్ట్ చేద్దామని ఆ రాయని చేతిలోకి తీసుకుని సాధులాగా మారాలి అని అనుకుంటాడు. అయితే నిజంగా అయితే అతని బాడీలోని ఎటువంటి చేంజెస్ రావు. ఇంకా సాధు పోలీస్ ఆఫీసర్ చేతికి ఫోన్ ని ఇచ్చి ఈ ఫోన్ ని పట్టుకుని మా భార్య రూమ్ లోకి వెళ్ళి నా భార్యకి ఫోన్ ఇచ్చేసి రండి అని అంటాడు. పోలీస్ ఆఫీసర్ కూడా అహల్య ఫోన్ ని తీసుకుని అహల్య రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అతనికి కొద్దిగా భయం వేస్తూ ఉంటుంది ఇదంతా నిజమేనా అని. అయితే అహల్య రూమ్ లోపల చాలా రొమాంటిక్ గా పడుకుని పుస్తకాన్ని చదువుతూ ఉంటుంది. ఒకవైపు పోలీస్ ఆఫీసర్ కూడా అహల్యకి అట్రాక్ట్ అయినందుకు ఆమె దగ్గరికి వెళ్లి ఇదిగో ఫోన్ తీసుకో అంటే ఒకవైపు అహల్య కూడా ఫోన్ ని తీసుకుని ఏంటి సాధు ఇంకా పోలీస్ ఆఫీసర్ వెళ్ళలేదా అని అంటుంది. వెంటనే పోలీస్ ఆఫీసర్ షాక్ అవుతాడు. ఎందుకంటే తనని అహల్య సాధు అని పిలిచినందుకు వెంటనే ఎదురున్న అద్దంలో చూస్తాడు. ఆ అద్దంలోని సాధు పోలీస్ ఆఫీసర్ కి కనిపిస్తాడు. వెంటనే ఇంద్ర షాక్ అయిపోతాడు. ఏంటి నేను నిజంగానే సాధులా మారిపోయానా అని అనుకుంటూ ఉంటాడు. వెంటనే అహల్య సాధుని మంచం మీదకి లాక్కుని గమ్ముని ఆ పోలీస్ ఆఫీసర్ ని పంపించేయి, నేను నీతో టైం ని స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను అని అహల్య అంటూ ఉంటుంది. వెంటనే పోలీస్ ఆఫీసర్ కూడా అతను చాలా భయపడి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ పోలీస్ ఆఫీసర్ కి అహల్య మీద క్రష్ ఉంది కాబట్టి ఎలాగో అహల్య కూడా పోలీస్ ఆఫీసర్ ని సాధు అని అనుకుంటుంది కాబట్టి ఆమెతో స్పెండ్ చేయాలి అనుకుని మళ్ళీ ఇంద్ర అహల్య దగ్గరికి అయితే వెళ్తాడు. అహల్య కూడా ఇంద్ర రూమ్ లోకి రావడంతో రా వచ్చి నన్ను హక్ చేసుకొని చేతులైతే చాపుతుంది. పోలీస్ ఆఫీసర్ కూడా అహల్య దగ్గరికి వెళ్లి ఆమెని హక్ చేసుకుంటాడు. ఈ సమయంలో వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. ఇక్కడతో సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లోని పోలీస్ ఆఫీసర్ కళ్ళు తెరుస్తాడు. అతను చుట్టుపక్కల అంతా చాలా డార్క్ గా ఉంటుంది. కింద చూసినా గానీ అతను గాల్లో తేలుతున్నట్టు చాలా డార్క్ ప్లేస్ లో ఉంటాడు. ఎంత ట్రై చేసినా గానీ 1 ఇంచ్ కూడా అక్కడి నుంచి కదలలేకపోతాడు. కనీసం తన తల కూడా అటు ఇటు తిప్పలేకపోతాడు. ఎవరో పట్టేసుకున్నట్టు అతను చాలా ఇరుకు ప్లేస్ లో ఉంటాడు. ఓన్లీ నోరు తెలిసి మాట్లాడగలుగుతాడంతే, ఇంకా ఏమీ చేయలేకపోతాడు. అతను భయంతో నన్ను ఎవరన్నా కాపాడండి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే అతని ముందు సాధు అలాగే అహల్య వేరే ఇంకొక వ్యక్తితోని మాట్లాడుతూ ఉంటాడు. ఇంద్ర అది చూసి నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడి నుంచి అతను కింద పడిపోతాడు. వెంటనే అహల్య ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు పక్కన బొమ్మ పడిపోయింది అని కింద పడిపోయిన బొమ్మని చేతిలో తీసుకుంటుంది. అయితే ఆ బొమ్మ ఇంకెవరిదో కాదు, ఈ పోలీస్ ఆఫీసర్ ఇంద్రాదే. అయితే ఇంద్ర కూడా బొమ్మలాగా మారిపోయాడు అని ఈ సీన్ లో మనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్న బొమ్మలన్నీ కూడా ఇంద్రాలాగా ఆ ఇంట్లోకి వచ్చి ట్రాప్ అయిపోయిన మనుషులవే. ఎవరైతే ఆ ఇంట్లోకి వచ్చి అహల్యతో ఇంటిమేట్ అవుతూ ఉంటారో వాళ్ళందరూ బొమ్మల్లాగా మారిపోతూ ఉంటారు. అందుకే ఆ బొమ్మల్లో ఉన్న మనుషులు ఆ ఇంట్లోకి ఎవరన్నా కొత్త వ్యక్తులు వస్తే నన్ను కాపాడండి అని అరుస్తూ కింద పడిపోతూ ఉంటారు. ఇక ఈ పోలీస్ ఆఫీసర్ కూడా బొమ్మలాగా మారిపోయిన దృశ్యాన్ని చూపిస్తూనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.